ఈరోజు మరి మన కాకతీయ జూలో వైట్ టైగర్ ని తీసుకొచ్చి దాన్ని మరి బయటికి తీసుకురావడానికి ఇతర సిబ్బందికి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా జూ గతంలో నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను. అది ఎటువంటి మార్పులు కూడా లేకుండా ప్రజలకు ఏదో ఉన్నాయా అంటే ఉన్నాయి, కొన్ని చూసి వెళ్ళిపోవడం తప్పితే మరి ఇక్కడ ఉండాలి మళ్ళీ రావాలి అన్నటి ఆలోచన కల్పించే విధంగా ఇక్కడ మనకు సరైన సౌకర్యాలు లేకపోవడం వలన మనకు తక్కువ మంది విజిటర్స్ వస్తా ఉన్నారు. దాన్ని మనం పెంచాలి. పర్యాటకులకు పెంచినప్పుడు మనకు కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్ నుంచి చాలా మంది హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ లో చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్స్ తోటి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడము రావడము జరుగుతా. అలా మాక్సిమం ఎంతవరకు వీలుంటే అంతవరకు కూడా ఇక్కడ జూ ఉండాల్సిన యానిమల్స్ ని తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో పోతా ఉంది. దానికోసమని కూడా మేము లోపల నుంచి కూడా స్ట్రాంగ్ వాటర్ ఏదైతే ఉందో మరి ఆ నాలాల ద్వారా బయటికి పోయే విధంగా కూడా శాంక్షన్ చేశాము. ఆ వర్క్స్ కూడా నడుస్తా ఉన్నాయి. లాస్ట్ టైం 2 మరి మామూలు టైం తీసుకొచ్చాము. అది కొంచెం ఒకటి ఏజ్డ్ ఉంది, అది హెల్త్ సహకరించకపోవడము, ఇంకో దాని కొంత హెల్త్ ప్రాబ్లం రావడం లేకపోవడం వలన వాటిని మళ్ళీ కూడా తిరిగి జూ పంపించడం జరిగింది. ఆ రోజే మనం అన్నాము వైట్ టైగర్ కూడా తీసుకొస్తామని చెప్పి. మరి ఈ రోజు మనం వైట్ టైగర్ ని తీసుకొచ్చాము. ఇది మేల్ 1. దీని పేరు వచ్చేసి చరణ్. అది చూడండి, పిలవంగానే ఎంత బాగా మనుషులు పిలిస్తే వస్తాయో ఆ విధంగా వస్తుంది. అంటే వాటికి కూడా మనలాగా మంచి ఆలోచనలు, మనకు చెప్పిన మాటలు అర్థం చేసుకునేటువంటి అది ఉంటుంది అనేది మనం ఇప్పుడు అర్థమైపోతుంది. మనం ఇంట్లో పెంచుకునే జంతువులు కూడా మనం చెప్పిన మాటలన్నీ కూడా అర్థం చేసుకుంటాయి. అదే పద్ధతిలో వాటితో కంటిన్యూస్ మనం కమ్యూనికేషన్ లో ఉంటే వాటికి మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు వైట్ టైగర్ రావడం నిజంగా వరంగల్ ప్రజలకు మరి దీనికి తోడు ఇది మేల్ 1, ఒక ఫిమేల్ టైగర్ ని కూడా తీసుకురమ్మని చెప్పి మేము ఆదేశించడం జరిగింది. అదేవిధంగా లయన్ కూడా వస్తుంది. రెప్టైల్స్ కూడా మరి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఎన్క్లోజర్స్ రెడీ చేస్తా ఉన్నారు. నేను దాదాపు 4.2 crores నేను ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. మరి దానికి వర్క్స్ కూడా చాలా వర్క్స్ టేకప్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ టైగర్ ఇవన్నీ కూడా మీకు ఇస్తారు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ వస్తున్నటువంటి మరి సింహం ఒకటి, దీనికి ఒక ఎన్క్లోజరు, ఇవి కన్స్ట్రక్షన్ ఆఫ్ రెప్టైల్ హౌస్ ఒకటి, రెనోవేషన్ ఆఫ్ బర్డ్స్ ఎన్క్లోజర్స్ ఒకటి, లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఒకటి, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ ఎన్క్లోజర్స్, లెపర్డ్ నైట్ షెల్టర్ ఒకటి, జంగల్ క్యాట్ ఎన్క్లోజర్ ఒకటి, స్లాట్ వేర్ ఎన్క్లోజర్ ఒకటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెయిన్ షెల్టర్ ఒకటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టాయిలెట్ బ్లాక్ ఒకటి. ఇప్పుడు మీకు అక్కడ మనకు పిక్చర్స్ అన్ని కూడా చూపించారు. అన్ని కూడా మోడర్న్ గా చేసి వచ్చే వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాలి. ఈ రోడ్స్ కూడా దాదాపుగా అన్ని సీసీ రోడ్స్ వేయాలనేటువంటి ఆలోచనలో కూడా మేము ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి పనులు చేపట్టి మరి ఇంకా కొన్ని అవసరమైన వరకు కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము, యానిమల్స్ ఏవైతే ఉంటే. కాబట్టి ఈ జూలాజికల్ ఈ పార్కును చాలా అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మా ఆఫీసర్స్ కూడా అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. మరి నేనే మినిస్టర్ని కాబట్టి ఏది అవసరం ఉన్నా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. 2nd స్థాయిలో అంటే తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఇది అతిపెద్ద జూ కాబట్టి దీన్ని మంచి స్థాయికి తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతోటి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాను. దీనికి ప్రతి ఒక్కరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులు దీన్ని కొంచెం ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేస్తే మనకి పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సహకారం కూడా మాకు తప్పకుండా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. వరంగల్ కాకతీయ జూ పార్క్ లో వైట్ టైగర్ ని రిలీజ్ చేయడం జరిగింది. మనం గతంలో 2 టైగర్స్ ని తెచ్చాము. అవి కొంత ఇల్నెస్ తోటి ఉండడం వలన వాటిని తిరిగి హైదరాబాద్ కు పంపించాము. వైట్ టైగర్ తో పాటు రేపు మళ్ళీ ఇంకొక టైగర్, ఇది మేల్ టైగర్, ఇంకో ఫిమేల్ టైగర్ ని కూడా త్వరలోనే తీసుకురాబోతా ఉన్నాము. ఆ తర్వాత లయన్ గాని, లెపర్డ్ గాని, అదే విధంగా మన హైనా గాని, రెప్టైల్స్ కూడా
తీసుకొచ్చే ప్లాన్ కూడా ఉంది. నేను ఒక 4.2 crores దానికి మంజూరీ చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ లయన్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెప్టైల్ హౌస్, రెనోవేషన్ ఆఫ్ బర్డ్స్ ఎంక్లోజర్స్, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ ఎంక్లోజర్స్, లేపార్డ్ నైట్ షెల్టర్, జంగిల్ క్యాట్ ఎంక్లోజర్, స్లాట్ బేర్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెయిన్ షెల్టర్స్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టాయిలెట్ బ్లాక్, ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నాము. ఎందుకంటే వచ్చిన వాళ్లకు మంచి ఫెసిలిటీస్ కల్పించాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జూ ఇది. ఇక్కడ నుంచి మన వాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి రానుబోను చార్జెస్ అవన్నీ పిల్లల దగ్గర తీసుకోవడం అనేది అది చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనం వరంగల్ జూనే ఒక పర్యాటకుల కేంద్రంగా మార్చినట్టయితే స్కూల్ పిల్లలు ఇక్కడికే వచ్చి ఇక్కడే చూసి వెళ్లే విధంగా మేము దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ప్రజలకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ జూ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏది అవసరమైనా కూడా అది ఫారెస్ట్ మినిస్టర్గా నేను నా యొక్క సహకారం 100% కూడా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను.